ఏమైంది అత్తయ్య? అది మా బాబాయి కొడుకు కూతురు పెళ్ళుంది కదా, వాళ్ళు అందరికీ శుభలేఖలు ఇచ్చారంట, అందరికీ ఫోన్ చేశారంట. అదేంటో మనకి ఇంకా ఫోను చేయలేదు, శుభలేఖ ఇవ్వలేదు. ఇంకా ఆ పెళ్ళికి వారం రోజులు ఉంది కదా అత్తయ్య, ఫోన్ చేస్తారులేండి. అమ్మకేమైందే? అదా, మీ మామయ్య కూతురు పెళ్లి కుదిరింది కదా, ఇంకా పిలుపు రాలేదని ఎదురు చూస్తున్నారు అత్తయ్య. ఏంటత్తయ్య ఇంకా అదే విషయం ఆలోచిస్తున్నారా? అది కాదమ్మా, వాళ్ళు అందరినీ పిలిచి మనల్ని ఎందుకు పిలవలేదు? వాళ్ళ పెద్ద కూతురు పెళ్ళికి కూడా అంతే, మనకు చెప్పలేదు. అత్తయ్య, నేను వదినకి ఫోన్ చేశాను, ఓన్లీ వాళ్ళ దగ్గర వాళ్ళకి పిలుచుకొనే చేసుకుంటున్నారంట. అంటే మనం వాళ్ళకి దగ్గర వాళ్ళం కాదా? అంతేకా అత్తయ్య, అందరినీ పిలిచి మనల్ని పిలవలేదు అంటే వాళ్ళకి మనం దగ్గర వాళ్ళం కాదనేగా అర్థం. ఒక్క విషయం అత్తయ్య, మనం కావాలి అనుకునే వాళ్ళైతే, మనం రావాలి అనుకునే వాళ్ళైతే మనల్ని కూడా పిలిచేవాళ్ళు కదా. ఇంతవరకు పిలవలేదు, ఇంకా 2 రోజులే పెళ్ళుంది, ఇప్పటికి కూడా పిలవలేదు అని అంటే మనం వాళ్ళకి అవసరం లేదనేగా అర్థం. ఒకవేళ ఇప్పుడు పిలిచినా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైంకి పిలిచేది పరాయి వాళ్ళు మాత్రమే. పరాయి వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆలోచించకండి, ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండండి. అయినా అత్తయ్య, మనం కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంతేలే.